పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చీటీలు ఫైనాన్స్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వ్యాపారి శ్రీనివాసరావు పరారయ్యాడు. దాదాపు 20 కోట్లతో పరారైనట్లు బాధితులు ఆరోపిస్తూ ఇరగవరం పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇంటికి తాళం వేసి కుటుంబంతో పరారైనట్లు చెబుతున్నారు. నిందితుడు శ్రీనివాసరావు ఇంటికి దగ్గర బాధితులు ఆందోళనకు దిగారు. వెంటనే అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా వాళ్ళు దుర్గా ఫైనాన్స్ అండ్ సీడ్స్ అండ్ కంపెనీ వాళ్ళకి అమౌంట్లు కట్టారు. ఆ అమౌంట్ ఒక్కొక్కరు 27 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు, మినిమం 1 లక్ష రూపాయలు తక్కువ లేకుండా కట్టారండి. వాళ్ళందరూ కూడా ఈ చిన్న వ్యాపారస్తులు అనే వాళ్ళు, ఆ వ్యాపారస్తులు అందరూ కూడా ఇలా కట్టడం జరిగింది. వాళ్ళకి సీట్ అయిపోయినా కానీ 1 నెలకి 2 నెలలకి ఇచ్చేవాడు కాదండి. ఎందుకంటే ఆయన వాగడ 20 సంవత్సరాల నుంచి కూడా మా ఊళ్ళో లాగా ఫైనాన్స్ చేస్తున్నారు, సీట్స్ ఫైనాన్స్ కట్టించుకుంటారండి. ఆయన మీద నమ్మకం చొప్పుని అలా కట్టడం జరిగిందండి. ఆయన ఇప్పుడు ఏం చేశారంటే మొన్న మంగళవారం నైటు ఇంటికి తాళాలు వేసేసి వెళ్ళిపోయారండి. కానీ పోలీసు వారిని కోరేది ఏంటంటే ఈ చిన్న బిజినెస్ చేసుకుని ఉన్నారు కాబట్టి కొంచెం ఎవరి అమౌంట్ వాళ్ళకి వచ్చేలా చేయవలసిందని చెప్పి మా గ్రామం తరఫునే, మా క్యాంటీన్సీ తరఫునే నేను కోరుతున్నానండి. ఇన్ని లక్షలు దోసేసి మమ్మల్ని ఎంత మోసంగా మాట్లాడుతుంటే మేమేం చేయలే, బోయిన లేకుండా అన్నం తిన్నామో లేదో తెలియదండి. పనిలోంచి వచ్చాక నేను మా ఇంటి పక్క వాళ్ళు అందరూ చెప్పాను. ఇంకా ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి మా ఊళ్ళో. కట్టిన వాళ్ళు అందరూ కూడా మోసపోయారు. మా డబ్బు మాకు ప్రభుత్వానికి ఇప్పించాలని అధికారులు అందరినీ కోరుకున్నామండి. మేము అదే చెప్పవలసిన మాట అండి. మా డబ్బు మాకు చెప్పొద్దండి. సహారా కూడా కట్టానండి నేను. నాకు 2 విధాలుగా డబ్బులు వస్తాయండి ఆయన దగ్గర. సహారా కూడా కట్టానండి, సీటు కట్టానండి నేను. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, శంకరి, మనం చూస్తున్నాము ఈ ఇటీవల కాలంలో చిట్ ఫండ్ మోసాలు అయితే విస్తృతంగా జరుగుతున్నాయి. అనేక మంది వ్యాపారులు ఖాతాదారులు మోసం చేసి కోట్ల రూపాయలతో పరారవుతున్నారు. అటువంటి సంఘటన తణుకుపట్టణంలో జరిగింది. తణుకు సంబంధించిన గోరు శ్రీనివాస గత కొంతకాలంగా దుర్గభవాని చిట్స్ అండ్ ఫైనాన్స్ పేరుతోటి చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పెరుమంట్ర, అత్తడి, తణుకు, ఇరగవరం ఈ మండలం సంబంధించిన అనేక మంది ఖాతాదారుల నుంచి చీటీలు నిర్వహిస్తున్నారు. అది కూడా కోట్లాది 100 లక్షల రూపాయలకు సంబంధించి చీటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి చీటీలు పడుతున్న వారిని డబ్బులు ఇవ్వకుండా తగ్గొట్టాడు. అదేవిధంగా ఎవరైతే ఖాతాదారులు వాళ్ళ దగ్గర నుంచి కూడా చీటీలు బకాయిలు నిమిత్తం సొమ్ములు వసూలు చేస్తున్నాడు. ఈ సొమ్మును అయితే ఖాతాదారులకు చెల్లించారు. ఎవరైతే చీటీ పడుతున్నారో వారికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ గోరు శ్రీనివాసరావు కొంతకాలం నుంచి ఆ చీటీల సొమ్ము అయితే ఖాతాదారులు చెల్లించలేదు. దేశ ఖాతాదారులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఖాతాదారులు నిన్న గోరు శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళారు. కానీ అప్పటికే అతను ఇంటికి తాళం వేసుకుంది. దాదాపు 20 కోట్ల రూపాయలతో పరారైనట్లుగా బాధితులు చెప్తున్నారు. ఇంటికి తాళం వేసుకున్నప్పుడు ఒకసారి అవ్వాలైన బాధితులు 20 పోలీసులు చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం గోరు శ్రీనివాసరావు కంపెనీలో ఎవరైతే చీటీలు వేశారో వాళ్ళందరూ తెలిసింది. వాళ్ళందరూ ఒకసారి ఇరవరం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. వాళ్ళందరూ లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 20 కోట్ల రూపాయలతో గోరు శ్రీనివాసరావు పరారైనట్లుగా లెక్క తేలింది. దాంట్లో పోలీసులు అయితే బాధితులు అయితే ఆశ్రయించారు. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే బాధితున్నారో వాళ్ళ దగ్గర కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి గోరు శ్రీనివాసరావు గురించి అయితే ఆరా తీస్తున్నారు. అతను పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతను పట్టుకోవడానికి అయితే ప్రత్యేక పోలీసు బృందాలు అయితే రంగంలోకి దిగుతాయి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.